ఆత్మీయ సమ్మేళనంలో అలరించిన పూర్వ విద్యార్థులు, ఉపాధ్యాయులు. మంచిర్యాల జిల్లా దండపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థుల అపూర్వ కలయికకు వేదిక అయింది. 2007-2008 విద్యా సంవత్సరంలో 10వ తరగతి చదివిన విద్యార్థులు 17 సంవత్సరాల తర్వాత కలుసుకొని అలనాటి జ్ఞాపకాలను నెమరు వేసుకుని ఆనందంతో ఆడిపాడారు. ముందుగా గురువులను సాదరంగా ఆహ్వానించి శాల్వాలు, పూలమాలలతో సన్మానించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ, ఇన్ని రోజులుగా గడిచిన విద్యార్థులకు మాపై ఉన్న గౌరవం తగ్గకపోగా రెట్టింపు అయింది. అలనాడు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను గుర్తెరిగి మమ్ములను ఇంత సంతోషకరమైన వాతావరణంలోకి ఆహ్వానించినందుకు శుభాశిస్సులు తెలిపారు. ఇంకా ఎన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని దీవించారు. తర్వాత ఆటపాటలతో నృత్యాలు చేస్తూ పాత జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ ఆనందంలో మునిగిపోయారు. వాళ్ళు మనకు అందరూ కూడా క్లాస్ కొట్టాలి, వాళ్ళకి కొంచెం ఎంకరేజ్. అందరికీ నమస్కారం అండి. నా పేరు దుర్గం సుమన్. నేను ఇదే స్కూల్లో 8-9 తరగతి చదువుకున్నానండి. మాకు స్కూల్లో విద్య కన్నా డిసిప్లిన్ అనేది మాకు నేర్పించడం, గురువుగారు నేర్పించడం జరిగింది. దాంతోనే మేము ఇంటర్ కావచ్చు, లేకుంటే బీటెక్ డిగ్రీ కావచ్చు, ఇంకే పై చదువులైనా ఆ డిసిప్లిన్ తోటే, ఆ హార్డ్ వర్క్ తోటే మేము చదువుకొని మేము ఇప్పుడు నేను నిర్మల్ డిస్టిక్లో రూరల్ వాటర్ సప్లై అండ్ శానిటేషన్లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పనిచేస్తున్నాను సార్. నేను ఇంత స్థానంలో ఉండడానికి కారణం ఈ స్కూలే అండి. ఈ గురువు గారు చెప్పిన విద్యనే మాకు అన్నింటికి ముందర ఉండి నడిపించిందండి. థ్యాంక్ యూ అండి. చాలా హ్యాపీగా ఉంది. మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకోవడం జరిగింది. ఇక్కడ స్కూల్ అనుభవాలను గుర్తు చేసుకోవడం జరిగింది. కానీ ఇక్కడ చాలా మంది మిస్ అయిపోయారు. వాళ్ళు రావడం వల్ల చాలా బాధగా ఉంది. వీళ్ళందరూ రావడం వలన చాలా హ్యాపీగా ఉంది. ప్రోగ్రామ్ని ఇంత సక్సెస్ఫుల్గా చేసినందుకు, అందరూ వచ్చి ఇంత గ్రాండ్ సక్సెస్ఫుల్గా చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ, ఆల్ ఆఫ్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు నగేష్. నేను వచ్చేసి ఇదే స్కూల్లో 8th, 9th, 10th చదువుకోవడం జరిగింది. ఇదే స్కూల్లో చదువుకొని ఇదే స్కూల్ నుండి ఒక ఆశయంతో బయటికి వెళ్ళడం జరిగింది. ఆ ఆశయంతో ఇక్కడ మాకు విద్యను అందించిన గురువులు ఏదైతే వాళ్ళు మాకు అందించిన విద్య ఉందో, ఆ విద్యను మేము బయట నేర్చుకున్న విద్యతోటి ప్రైవేట్గా కానీ గవర్నమెంట్గా కానీ చాలామంది సెట్ కావడం జరిగింది. ఈరోజు నేను ఇక్కడ నేర్చుకున్న విద్యతోటి నేను మార్కెటింగ్ రంగంలో నేను టాటా ఏఐజీ కంపెనీలో మేనేజర్గా జాబ్ చేస్తున్నాను. సో నాకు మా మిత్రులు ఫోన్ చేసి రామనగానే నేను నా యొక్క వృత్తిలో లీవ్ తీసుకొని ఈరోజు రావడం జరిగింది. నేను రాగానే ఇక్కడ తెలుసుకున్న విషయం ఏంటంటే, ప్రైవేట్ స్కూల్లో చదివిన విద్యార్థుల్లో లేని ఐకమత్యం గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న ప్రతి విద్యార్థుల్లో ఉంది. దానికి నేను గర్విస్తున్నాను. ఎందుకంటే ఈరోజు నేను ఒక కంపెనీలో 150 నుండి 200 మంది ఏజెంట్లను లీడ్ చేస్తున్నాను. ఆ లీడ్ చేసినప్పుడు నేను ఒక గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని ప్రైవేట్ స్కూల్లో చదువుకున్న విద్యార్థులకు నేను ఒక ఆఫీసర్గా ఉన్నాను. దట్స్ స్పిరిట్ ఆఫ్ గౌడ్ స్కూల్. ఈ అవకాశము ఈ స్కూల్లో చదువుకోవడానికి నాకు కల్పించినటువంటి ఉపాధ్యాయులకు, మిత్రులకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.
నేను ఇక్కడ 6th to 10th వరకు చదువుకున్నాను. మళ్ళీ ఇదే స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను 1st to డిగ్రీ వరకు. నేను చదువుకొని గవర్నమెంట్ టీచర్ అయినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు విద్యను అందించిన గురువులందరికీ పాదాభివందనాలు. నేను ఈ స్థానంలో ఉండడానికి, ఇంత డిసిప్లిన్, ఇంత సంస్కారం నేర్చుకోవడానికి నాకు గురువులు నేర్పిన సంస్కారం, ఈ స్కూల్ నేర్పిన డిసిప్లిన్ వల్లే నేను ఉన్నత స్థానానికి ఎదిగాను. నేను డిగ్రీ వరకు మా పేరెంట్స్ నన్ను చదివించారు. తర్వాత డిగ్రీ తర్వాత బిఎడ్ అన్ని హైయర్ ఎడ్యుకేషన్ మొత్తం మా సారే చేయించారు. ఇంత ఈ స్థానంలో ఉండడానికి ముఖ్య కారకులైన మా సార్కి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను. ఇక్కడ 12 సంవత్సరాల తర్వాత అందరం ఇక్కడ మీట్ అవ్వడం చాలా గొప్ప విషయం. ఎందుకంటే 10th బ్యాచ్ మేము అందరం 270 మెంబర్స్ అట్లా ఉంటుండేవి. కానీ ఇప్పుడు వచ్చింది 109 మెంబర్సే. చాలామంది ఇందులో మిస్ అయ్యారు. ఈ ప్రోగ్రాం ఇంత విజయవంతంగా జరగడానికి కారకులైన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను. నేను సాయి దీపిక. నేను ఇక్కడ 6th నుంచి 10th వరకు ఇక్కడే చదువుకున్నాను. ఈ స్కూల్లోనే చదువుకొని ఇక్కడే నేను జాబ్ చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. నేను చేసే జాబ్ టీచర్. నా గురువుల సహకారంతో నేను ఈరోజు ఈ పొజిషన్ ఉండనే కారణమైన గురువులందరికీ నా పాదాభివందనాలు. అదే కాకుండా నన్ను నా పేరెంట్స్ నన్ను 7 వరకు చదివించారు. ఆ తర్వాత హైయర్ స్టడీస్ అన్ని మా హస్బెండ్ చదివించారు. ప్రతి విషయంలో నాకు తోడుంటూ నన్ను ముందుకు తీసుకువెళ్ళినందుకు నా హస్బెండ్కి థ్యాంక్స్. అదే కాకుండా తను ప్రతి విషయంలో నాకు తోడు ఉంటాడు. ఆ విషయంలో నేను చాలా లక్కీ. అదే మరి ఇక్కడ కాంప్లెక్స్ హెచ్ఎంగా మన ఐశ్వర్రావు సార్ హెడ్ మాస్టర్గా తీసుకున్నప్పుడు నేను ఎందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయినా. ఎందుకంటే తనే ఆ చిన్నప్పుడు నాకు క్లాసులు చెప్పి కొట్టి ఈరోజు నాకు పొజిషన్కి తీసుకొచ్చినంత తన దగ్గర నేను ఒక శిష్యురాలుగా ఉంటూ ఈరోజు ఒక టీచర్గా చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నా గురువులందరికీ మరొకసారి వందనాలు తెలుపుతున్నాను. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ. అదే కాకుండా ఈరోజు ఈ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా అందరూ నా తోటి స్నేహితులందరూ కలిసి సక్సెస్ చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ చిన్న ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. నా పేరు కొప్పుల రమేష్. ప్రస్తుతం నేను ప్రభుత్వ స్కూల్లో చదువుకొని ఒక సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్గా 2020 బ్యాచ్లో ఎన్నికయ్యాను. యాక్చువల్లీ అందరూ అనుకుంటారు ప్రభుత్వ స్కూల్లో విద్య క్వాలిటీ ఉంటుంది, క్వాంటిటీ ఉండదని. కానీ ప్రభుత్వ స్కూల్లో చదువుకున్న వాళ్ళు మెల్లగా చదువుకుంటారు, అంటే తొందరగా నేర్చుకోరు, మెల్లగా నేర్చుకుంటారు. కానీ బేసిక్ ఫౌండేషన్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ప్రైవేట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళకు ఆన్ ది స్పాట్లో అసైన్మెంట్ అనుకుంటా అవి అనుకుంటా రుద్దుకుంటా అప్పటి మందం వాళ్ళు విద్యలో చాలా ముందుగా ఉంటారు. కానీ వాళ్ళకు తర్వాత ఇన్ ఎనీ కాంపిటీషన్ ఎగ్జామ్ మనం ఇప్పటి వరకు చాలా కాంపిటీషన్ ఎగ్జామ్స్ మేము రాసాము, చూసాము. దాంట్లో మ్యాక్సిమం మెంబర్స్ వచ్చేసి ప్రభుత్వ స్కూల్లో చదువుకున్న వాళ్ళే సెలెక్ట్ అవుతారు. ఎందుకంటే వాళ్ళకు మ్యాథ్స్ కానీ ఫిజిక్స్ కానీ ఏదైనా కానీ చాలా క్వాలిఫైడ్ టీచర్స్ ఉండడం వల్ల, వాళ్ళు బోధించడం వల్ల వాళ్ళ ఫౌండేషన్ గట్టిగా ఉంటుంది. కనుక ఏ విద్యార్థి అయినా, ఆ టాపర్ అయినా లాస్ట్ బెంచ్ విద్యార్థి అయినా కానీ ఆ కాంపిటీషన్ ఫీల్డ్లోకి ఎంట్రీ అయిన తర్వాత మనం కష్టపడి ఒక 1 year మనది అనుకొని చదువుకుంటే ఖచ్చితంగా జాబ్ కొడతారు. అది మాత్రం మన ప్రభుత్వ స్కూళ్ళతోనే సాధ్యం, ప్రైవేట్ స్కూళ్ళతో కాదు. 2007-2008 విద్యా సంవత్సరాలు కానీ పూర్వ విద్యార్థుల ఉపాధ్యాయుల ఆత్మీయ కలయికకు ఈనాడు దండపల్లి ఉన్నత పాఠశాల ఒక వేదిక అయింది. మరి ఆనాడు మేము ఉపాధ్యాయునిగా పనిచేస్తూ మరి ఈనాడు ఈ పాఠశాలలో పేషీ ప్రాంతంగా పనిచేయడం నా అదృష్టంగా భావిస్తున్నా. ఏదేమైనా ఆనాడు ఉమ్మడి జిల్లాలో దండపల్లికి ఒక ప్రత్యేకత, ఈనాడు కొత్త జిల్లాలో కూడా ఒక దండపల్లి ఉన్నత పాఠశాలకు ఒక ప్రత్యేకత. మరి గత కొన్ని రోజులుగా వీళ్ళంతా ఒక క్యాండిల్లా నడుపుకుంటూ మరి విద్యార్థులంతా కూడా ముందుకొచ్చి మరి గట్టిగా విజయవంతం చేస్తూ ఉన్నారు. మరి ఇంతమంది ఒక 130 మంది గ్యాదర్ అవ్వడం ఆనందదాయకం. మరి గత 2-3 రోజుల నుంచి మేము ఈ ఏర్పాట్లో వాళ్ళతో పాటు నేను ఉండి మరి కార్యక్రమం విజయవంతం అవడం ముఖ్యంగా పరీక్షిస్తున్నాం. మరి చాలామంది ఇందులోంచి ఎస్ఐ లైన్లు, కానిస్టేబుల్ లైన్లు, టీచర్ లైన్లు, రకరకాల వృత్తిలో ఉన్నారు, వ్యవసాయదారులు ఉన్నారు, పొలిటికల్గా ఉన్నారు, రంగాల్లో స్థిరపడ్డారు. మరి ఏదేమైనా మరి మీరంతా ఇవాళ వచ్చి మిమ్మల్ని అంతా చూస్తూ ఉంటే మరి పండగ వాతావరణం ఇళ్లలో ఉన్నప్పటికీ కూడా, దుర్గారావత్ ఉన్నప్పటికీ కూడా మిమ్మల్ని అందరూ చూస్తుంటే రోజు ఇంట్లో ఉన్నట్టు అనిపిస్తూ ఉంది. గత 3 రోజులు చుట్టూ ఉన్నా మరి రేపటి కూడా ఇంట్లో ఉంటే బాగుంది అనిపిస్తూ ఉంది. ఏదేమైనా మరి ఈనాడు అమ్మాయిలు, అబ్బాయిలు, మరి ముఖ్యంగా హాస్టల్ పిల్లలు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి మరి ఈ వేదికలో భాగస్వామ్యమైనందుకు సంతోషంగా ఉంది.
మరి నాడు ఉపాధ్యాయునిగా ఈనాడు పీజీ ప్రధాన ఉపాధ్యాయునిగా ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ ఎవరీవన్. థ్యాంక్ యూ అన్నట్టు ధన్యవాదాలు. గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. గుడ్ ఈవినింగ్ సార్. ఈరోజు జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల దండేపల్లి 2007-2008 పూర్వ విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు అందరూ కలిసి చాలా గెట్ టుగెదర్ క్యాంపెయినింగ్ చేసుకున్నాం. చాలా సంతోషం. ఈ 2007-2008 ఎస్ఎస్సి బ్యాచ్ పిల్లలు ఒక 17 years బ్యాక్ చిన్న పిల్లలు దూర ప్రాంతాల నుంచి నడుచుకుంటూ వచ్చి ₹1 ఖర్చు లేకుండా ప్రభుత్వ పాఠశాలలో చదువు నేర్చుకొని ఈరోజు చాలా ఉన్నత స్థానం లోపల ఎదిగి నిల్చున్నందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది. వేరే విదేశాలలో కానీ హైదరాబాద్లో కానీ ప్రభుత్వ ఉద్యోగాలు కానీ వివిధ ప్రాంతాలలో మంచి స్థాయిలో ఉన్నారు. వాళ్ళని చూస్తే చాలా హ్యాపీ అనిపిస్తుంది. మేము నేర్పినటువంటి విద్యకు ఈరోజు మేము కాయలు పండ్లు ఏరుకొని తిన్నట్టుగా వాళ్ళ అమ్మా నాన్నలు కానీ మేము కానీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఇకపోతే ఈ గెట్ టుగెదర్ ఏర్పాటు చేసినటువంటి మా చిన్నారి విద్యార్థులు అంటాము, వీళ్ళందరూ ఈ ఏర్పాటు చేసినందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది. మమ్మల్ని అందరినీ ఒక దగ్గర చేర్చి ఒక స్వర్గాన్ని తీసుకుపోయినట్టు మేము ఫీల్ అవుతున్నాం. ఏమైనా బీపీలు షుగర్లు ఉంటే అన్ని పోతాయి. ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. మీ పిల్లలకు థ్యాంక్స్ చెప్పదు కానీ ఆల్ ద బెస్ట్, ఆశీర్వాదం. చాలా హ్యాపీగా ఉండండి. థ్యాంక్ యూ.